నమస్తే నేను మీ గగన్ వెల్కమ్ బ్యాక్ టు మనోనేత్రం ప్రతి మనిషికి ఆహారం నీరు గాలి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం ప్రస్తుతం మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల కారణంగా చాలా మంది నిద్ర సమస్యలకు ఎదుర్కొంటున్నారు నిద్ర లేకపోవడం వల్ల ఆఫీస్లో ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చాలా మంది మరి ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి సమస్య ఎందుకు వస్తుంది అసలు ఈ సమస్య గల కారణాలు ఏంటి నిద్రలేని సమస్యకి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి ఈ విషయాలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ఎం శ్రావణి కృష్ణ గారు మన స్టూడియోలో ఉన్నారు నమస్తే మ్యామ్ మ్యామ్ ఎక్కువగా మనం చూసినట్లయితే సాధారణంగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కానీ ఈ మధ్య నిద్రలేమి అనేది ఎక్కువ పెద్ద ప్రాబ్లంగా కనిపిస్తుంది మ్యామ్ అసలు నిద్రలేమి సమస్య ఎందుకు వస్తుంది అంటారు నిద్రలేమి సమస్యకి రకరకాల కారణాలు ఉన్నాయండి ఈ రోజుల్లో ఏంటి అంటే మెయిన్గా మనం బెడ్ ఎక్కగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఫోన్ తీసుకోవటం ఆ ఫోన్లోంచి బ్లూ లైట్ ఎలిమినేట్ అయ్యి మనలోని నిద్ర సమస్యకి కారణం అవుతుంది ఎందుకంటే ఆ బ్లూ లైట్ ఎలిమినేట్ అయినప్పుడు మెలటోనిన్ డిస్టర్బ్ అవుతుంది మెలటోనిన్ అనే హార్మోను నిద్రకి చాలా ముఖ్యం నిద్ర గురించి ప్రముఖ మానసిక శాస్త్రవేత్త కార్ల్ జంగ్ ఏం చెప్పారంటే నిద్ర అనేది ఆత్మకి ఆహారం అని చెప్తున్నారు అంటే నిద్ర మనసుకి శరీరానికి ఆత్మకి కూడా అవసరం ఎందువల్లంటే దానివల్లే ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది అనేది కార్ల్ జంగ్ గారు చెప్పిన విషయం మేడం అసలు ఇండియాలోనే మనం చూసుకున్నట్లయితే నిద్రలేమి సమస్య ఎంత రేటు ఉంటుంది అంటే ఎంత రేటు మనుషుల్లో మామూలుగా చిల్డ్రన్ గ్రూప్స్ ఉంటారు లేదంటే పెద్దవాళ్ళు ఉంటారు అసలు ఏ రేషియో ఎలా ఉంటుంది అంటారు 25.7% నిద్రలేమికి గురవుతున్నారు అని 2024లో చేసిన సర్వేలో తెలిసింది ఇప్పుడు అది ఇంకా రేషియో పెరుగుతూ ఉంది యువతలో నిద్రలేమి అనే ఉంటుంది కానీ ఎక్కువ పెద్దవారిలో కూడా ఉంటుంది యువతలో నిద్రలేమి అంటే వాళ్ళు రాత్రంతా మెలకు నుండి తెల్లవార్లు పగలంతా నిద్రపోవటం చేస్తూ ఉన్నారు అది కూడా ఒక రకమైన నిద్రలేమి సమస్య మ్యామ్ అంటే అసలు నిద్రలేమి సమస్య ఎన్ని రకాలు ఉంటుంది నిద్రలేమి సమస్య ఇన్సోమ్నియా సమస్యని మనం ఎక్యూట్ ఇన్సోమ్నియా క్రానిక్ ఇన్సోమ్నియా ఇనీషియల్ ఇన్సోమ్నియా టర్మినల్ ఇన్సోమ్నియా స్లీప్ మెయింటెనెన్స్ ఇన్సోమ్నియా ఇలా రకరకాలు ఉంటాయి ఎక్యూట్ ఇన్సోమ్నియా అంటే ఈ 2-3 రోజులుగా నిద్రలేకపోవటం క్రానిక్ ఇన్సోమ్నియా అంటే 1-3 నెలల నుంచి సరైన నిద్ర పట్టకపోవటం ఇనీషియల్ ఇన్సోమ్నియా అంటే మామూలుగా 9:30కో 10 గంటలకో బెడ్ ఎక్కిన తర్వాత నిద్ర వచ్చేది మాత్రం 12:30-1 గంటకి తర్వాత నిద్రపోతారు టెర్మినల్ ఇన్సోమ్నియా అంటే వెళ్ళంగానే బెడ్ ఎక్కగానే పడుకుంటారు 2:30-3 గంటలకు మెలకు వచ్చేస్తుంది దాన్ని టెర్మినల్ ఇన్సోమ్నియా అంటాం స్లీప్ మెయింటెనెన్స్ ఇన్సోమ్నియా వాళ్ళకి గంటకోసారి 2 గంటలకోసారి మెలకు వస్తూ ఉంటుంది ఆ స్లీప్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వదు స్లీప్ మెయింటెనెన్స్ ఇన్సోమ్నియా అంటాం ఏ మనిషి అయినా తెల్లారే లోపల 5-6 సార్లు లేవటం అనేది జరుగుతుంది అటు నుంచి ఇటు తిరిగి పడుకోవటం టాయిలెట్కి వెళ్ళి వచ్చి పడుకోవటం వాటర్ కోసం లేవటం జరుగుతుంది కానీ ఏంటి అంటే మళ్ళా నిద్రలోకి వెళ్ళలేకపోవటం అనేది సమస్య అంటే ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది మేడం యూత్లో ఎక్కువ ఉంటుందమ్మా యూత్లో అండ్ పెద్దవాళ్ళలో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది అంటే నిద్రకు సంబంధించిన హార్మోన్ ఏమైనా ఉంటుందా మ్యామ్ పర్టికులర్గా ఎస్ మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రకి చాలా అవసరం ఆ మెలటోనిన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మెలటోనిన్ డిస్టర్బెన్స్కి కారణం అనేది ఎక్కువగా ఫోన్ చూడటం వల్ల కూడా మెలటోనిన్ డిస్టర్బ్ అవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనలో ఉన్న బయోలాజికల్ క్లాక్ని మనం ఇప్పుడు డిస్టర్బ్ చేసేసుకుంటున్నాం చూడండి మనుషులు తప్ప మిగతా యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఒక పర్టికులర్ టైం రాగానే వాటి టైంకి అవి పడుకుంటాయి గూటికి చేరిపోతాయి పడుకుంటాయి మనం ఒక టైం మెయింటైన్ చేయం దాంతో మనలో ఉన్న బయోలాజికల్ క్లాక్ దెబ్బతింటుంది దాంతో మనం సరైన నిద్ర లేకపోతాం నిద్రలేని సమస్యని ఎదుర్కొంటున్నాం మేడం మెలటోనిన్ అనేది అసలు మన బాడీకి ఎలా అంటే ఏ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వస్తుంది కీరా ముల్లంగి డార్క్ చాక్లెట్ మన ఇంట్లో దొరికేది గసగసాలు ఇటువంటివి తీసుకోవటం వల్ల మెలటోనిన్ అనేది వస్తుంది మందుల ద్వారా కూడా వస్తుంది కానీ ఇలా సహజమైన పదార్థాల ద్వారా తీసుకోవటం అనేది మంచిది నిద్రలేమి అనే సమస్య శారీరకంగా అలాగే మానసికంగా కూడా మన లైఫ్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా తప్పకుండా 2 రకాలుగా కూడా అది దెబ్బతీస్తుంది శారీరక అనారోగ్యాలు వెయిట్ పెరగటం కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు మొహం కాంతిహీనంగా మారటం
చిరాగ్గా ఉండటం, ఇటువంటి మానసికంగా అయితే డిప్రెషన్. ఎక్కువగా డిప్రెషన్ పేషెంట్లు, మేజర్ డిప్రెషన్ వాళ్ళు తెల్లవారుజాము నుంచి పడుకోలేరు. డిప్రెషన్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఇనీషియల్ ఇన్సోమ్నియాకి లోనవుతారు. శారీరకంగా మానసికంగా కూడా నిద్రలేమనేది దెబ్బతీస్తూ ఉంటుంది ఆరోగ్యాన్ని. మేడం అసలు నిద్రలో ఎన్ని దశలు ఉంటాయి? అంటే మామూలుగా మన స్లీప్ సైకిల్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి. ఆ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. అసలు నిద్రలో అంటే దశలు ఎన్ని ఉంటాయి మామూలుగా? నిద్రలో నాన్ రెమ్ స్లీప్, రెమ్ స్లీప్ అని అంటాము. సహజంగా ఏమవుతుందంటే రెమ్ స్లీప్ అనేది మనం ఎట్లా చెప్తాము అని అంటే, మీరు ఒక మనిషిని పక్క మీద పడుకోగానే గమనించండి, ఒక 5 నిమిషాలకి వాళ్ళ కనుగుడ్లు మాత్రం కదులుతూ ఉంటాయి. కళ్ళు మూసుకునే ఉంటారు, కనుగుడ్లు వేగంగా కదులుతూ ఉంటాయి. ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారు. ఆ స్టేజ్లోనే ఎక్కువ కలలు వస్తూ ఉంటాయి. తర్వాత దాని నుంచి డీప్ స్లీప్లోకి వెళ్తారు. డీప్ స్లీప్లో వచ్చినప్పుడు మిమ్మల్ని ఎన్నిసార్లు నేను పిలిచినా మీరు లేవలేరు. ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్లోనే కలలు వస్తుంటే ఆ డీప్ స్లీప్ అది కొన్ని గంటలు ఉంటుంది. తర్వాత మళ్ళీ రెమ్ స్లీప్కి వస్తారు. అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ దానికి వచ్చి కళ్ళల్లో మెలకు వస్తుంది. మీరేమనుకుంటారు? కలలు వచ్చింది కాబట్టి మెలుకున్నాను అనుకుంటారు. యాక్చువల్గా మెలకు వచ్చే ముందు కల వస్తుంది. అది చాలామందికి పడుకోగానే ఎక్కడి నుంచో జారి పడిపోతున్నట్టు ఒక కళ వచ్చి ఒకసారి చిన్న జర్కొచ్చి మళ్ళీ ఉలిక్కి పడిలేచి పడుకుంటాం. అందుకనే మనం నిద్రలోకి జారుకున్నాం. ఇంగ్లీష్లో కూడా ఫెల్ ఇన్ స్లీప్ ఇలా చెప్తుంటాం అన్నమాట. ఓకే మ్యామ్. అయితే మనకు కాలర్ ఒకరు అందుబాటులో ఉన్నారు మ్యామ్, ప్రశాంత్ అని చెప్పేసి. హలో ప్రశాంత్ గారు, చెప్పండి, మాట్లాడండి డాక్టర్ గారితో ఒకసారి. ప్రముఖ సైకాలజిస్ట్ మనతో ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి. మ్యామ్ రోజు పడుకునే టైం నాకు అంటే ఒక రోజు 10, ఒక రోజు 12 అలా అవుతున్నాను. అంటే ఒకే టైంకి రోజు పడుకోలేకపోతున్నాను. కొన్నిసార్లు బాగా లేట్ నైట్ కూడా అవుతుంది వర్క్ వల్ల. సో దానివల్ల హెల్త్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఖచ్చితంగా అవుతుందండి. మీరు ఒకే టైం మెయింటైన్ చేయలేకపోయినప్పుడు సమస్యలు తప్పకుండా వస్తాయి. కాకపోతే క్వాంటిటీ ఆఫ్ స్లీప్ కంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ సరిగ్గా పడుకున్న కాసేపైనా ప్రశాంతమైన నిద్ర, దీర్ఘ నిద్ర, మనస్ఫూర్తిగా నిద్ర ఉండేలాగా చూసుకోండి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. మేడం అంటే నిద్రలేమి వల్ల శారీరక మానసిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు చాలా మంది. అంటే శారీరకంగా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, అలాగే మానసికంగా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? శారీరకంగా అలసట ఉంటుంది, చిరాకు ఉంటుంది, కాన్సన్ట్రేషన్ లోపాలు ఉంటాయి, చర్మం కాంతిహీనంగా మారుతుంది, అలాగే కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల ఏంటి అంటే మూడ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అక్కడి నుంచి మానసిక సమస్యలు, మూడ్ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే ఉన్నదో సహజంగా పక్క వాళ్ళతో చిన్న చిన్న విషయాలకి చిరాకు పడటం, గొడవలు, డిప్రెషను ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మానసిక సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఎదుర్కొనే కామన్ ప్రాబ్లం ఏంటంటే నిద్ర లేకపోవటం. కాబట్టి నిద్ర అనేది మానసికమైన అనారోగ్యం ఉన్న వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మేడం నిద్ర లేకపోవడం వల్ల చాలామంది డ్రైవింగ్ సరిగ్గా చేయలేరు, అలాగే చిన్న చిన్న వాటికి కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకైతే కొన్నిసార్లు హెడేక్ వచ్చేస్తుంది. అంటే స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయితే ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ డే డెఫినెట్గా ఉంటుంది. అసలు అలా స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవడం వల్ల ఎందుకు మేడం అంత ఇంపాక్ట్ ఉంటుంది? అన్ని హార్మోన్ లాగానే మెలటోనిన్ అనే హార్మోన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం కదా, అది డిస్టర్బ్ అవటం వల్ల మీకు ఇంత ఇంపాక్ట్ జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాగానే కదా అది కూడా, అందువల్ల మీకు అంత ఇంపాక్ట్ జరుగుతుంది. ఓకే మ్యామ్. అంటే నిద్ర సమస్యలకు అసలు సైకాలజిస్టులు ఏ విధంగా సహాయం చేస్తారు? స్లీప్ హైజీన్ గురించి చెప్తారు, రిలాక్సేషన్ థెరపీస్ ఇస్తారు, అట్లాగే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా, వీళ్ళు నిద్రపోకపోవటానికి అసలు ఏంటి కారణం, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ వాళ్ళు ఏదైనా స్ట్రెస్ ఎదుర్కొంటున్నారా, ఆ స్ట్రెస్ ప్రాబ్లంకి సరైన సూచనలు ఇవ్వటం. స్లీప్ హైజీన్, రిలాక్సేషన్ థెరపీలో ఏం జరుగుతుందంటే ప్రతి మధ్యలో కూడా టైట్ చేయటం, రిలాక్స్ చేయటం. దాంతో ఏమవుతుంది, బాడీ అంతా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, చక్కటి నిద్ర వస్తుంది. ఇవన్నీ కూడా సైకాలజిస్టులు సహాయం చేస్తారు. ఇవన్నీ పాటిస్తూ ఎట్లా పాటించాలో వాళ్ళకి చెప్తూ. స్లీప్ హైజీన్ అంటే ఏంటి అని అంటే మీరు నిద్రపోయే గదిని మీరు ఎలా ఉంచుకోవాలి, అది చాలా ముఖ్యం. మన నిద్రపోయే గది అండ్ బెడ్ కూడా బాగా నిద్ర వచ్చే వరకు బెడ్ దగ్గరికి వెళ్ళొద్దు. ఆ రూము చల్లగా, ప్రశాంతంగా, చీకటిగా ఉండాలి. ఏ విధమైన ఎక్కువ వెలుతురు ఉండకూడదు, చక్కటి చిన్న మ్యూజిక్ ఉండొచ్చు కానీ పెద్ద పెద్ద సౌండ్స్ రాకూడదు, పక్క నీట్గా ఉండాలి. అట్లాగే ఒక చిన్న బౌల్లో జాజుల్లాగా మంచి వాసన వచ్చే ఫ్లవర్స్ ఉంచుకున్నప్పుడు
ఆ టైంకి మీరు బెడ్ మీదకి వెళ్ళంగానే హాయిగా నిద్రపడుతుంది. ఈవెన్ పక్క సరిగ్గా లేకపోయినా బాగా వెళ్తురుండి పడుకోమన్నా డిస్టర్బ్డ్గానే ఉంటుంది. అంటే మేడం ఈ రోజుల్లో యువత ఎక్కువగా చేతిలో సెల్ ఫోన్ లేదు, ఒక్క నిమిషం కూడా ఉండట్లేదు, సెల్ ఫోన్తోనే జీవితం అయిపోతుంది. అంటే పడుకునే ముందు అసలు లైట్ కూడా పడితే నిద్ర పట్టదని చెప్తున్నారు మీరు, కానీ చాలా మంది ఫోన్ స్క్రీన్కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఫోన్లో నుంచి వచ్చే బ్లూ లైట్ ఎలిమినేషన్ అనేది ఇంకా కొంచెం నిద్ర డిస్టర్బెన్స్ కారణం అవుతుంది. అందుకనే నిద్రపోవటానికి గంట ముందు కాఫీ, టీ లాంటి కెఫిన్ పదార్థాలు, కూల్ డ్రింక్స్, ఫోను, స్క్రీన్స్ అన్నీ దూరంగా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మేడం ఈ మధ్యన చిన్నపిల్లలకు కూడా ఎక్కువగా, అంటే చిన్నపిల్లలు ఫుడ్ తీసుకోకపోయినా కానీ వాళ్ళ పేరెంట్స్ కొంతమంది మొబైల్ ఫోన్స్ ఇచ్చేసి రైమ్స్ అవి పెట్టేసి వదిలేస్తున్నారు. అంటే అసలు పిల్లల్లో ఏ విధంగా ఈ నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది? పిల్లలకి చాలా ఎక్కువ నిద్ర అవసరం అవుతుంది. ఫస్ట్ 1 year వరకు వాళ్ళు బాగానే నిద్రపోతారు. తర్వాత అక్కడి నుంచి పేరెంట్స్కి చుక్కలు చూపిస్తూ ఉంటారు. వాళ్ళు నిద్రపోరు, వీళ్ళని నిద్రపోనివ్వరు. పగల హాయిగా నిద్రపోతారు వాళ్ళు. పేరెంట్స్ని తెల్లవార్లు కూర్చోబెట్టడం ఇవన్నీ జరుగుతుంది. దానికి కూడా మెయిన్ రీజన్ ఒక రకంగా చెప్పాలంటే ఫోన్ ఇవ్వటం లాంటివే. అటువంటివి తగ్గించి బెడ్ టైం స్టోరీస్ చెప్తూ వాళ్ళని పడుకోబెట్టడం. ఒక పుస్తకం మీరు చూడండి, అన్నిటికంటే బెస్ట్ మెడిసిన్ పుస్తకం. ఓ పుస్తకం పుచ్చుకుని 4 పేజీలు చదవగానే నిద్ర వచ్చేస్తుంది. ఇటువంటి అలవాటు చేసినట్లయితే చిన్నప్పటి నుంచే ఒక క్రమ పద్ధతి మనం అలవాటు చేసిన వాళ్ళం అవుతాం. మేడం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మీరంటే నాకు గుర్తొచ్చింది, ఒక మూవీ చూడాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, నైట్ అంతా లేచి కూర్చొని చూస్తాం, కానీ బుక్ చదవగానే 4 pages చదవగానే నిద్ర వచ్చేస్తుంది. అంటే అసలు ఏంటంటారంటే ఆ కనెక్షన్ ఏమైనా ఉంటుందా? మీరు చెప్పినట్లు మెలోటిన్ హార్మోన్ అలాగే చదవడానికి ఏమైనా సంబంధం ఉంటుందా, లేదంటే నిద్ర ఎందుకు అంత ఒకేసారిగా వచ్చేస్తుంది? మీరు కొన్నిసార్లు క్లాస్ రూమ్లో కూడా పెద్ద పెద్ద ఆవలింతలు వస్తూ ఉంటాయి. అవును మ్యామ్, అవును. అంటే ఇష్టం లేని దీనికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆయన కూడా ఆవలిస్తున్నారు ఎదురుగుండా, ఇష్టం లేని చూస్తున్నప్పుడు మనకి బోర్ ఫీల్ అయితే మైండ్ నిద్ర వస్తూ ఉంటుంది. ఇష్టమైందైనా బుక్ రీడింగ్ ఇష్టమైందైనా నిద్ర వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రశాంతమైన బుక్ రీడింగ్ అనగానే ఒక ప్రశాంతమైన స్థితికి తీసుకెళ్తుంది మైండ్ని అది. కానీ ఫోన్ ఏం చేస్తుంది? డిస్టర్బ్ చేస్తుంది. ఆ ప్రశాంతమైన స్థితి వల్ల కూడా నిద్ర వస్తుంది అనుకోవచ్చు. రెండు, ఒక రకంగా ఇష్టం లేకపోవటం, ఒక రకంగా ప్రశాంతత. కొంతమంది ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం వల్ల, అంటే కడుపు నిండా తింటే నిద్ర ఎక్కువ పోతాం అన్నట్లుగా అంటారు మన పెద్దవాళ్ళు, సాధారణంగా మా అమ్మమ్మ గారు కానీ లేదంటే పెద్దవాళ్ళు. అంటే ఎందుకు మేము, అంటే ఫుడ్ సైకిల్ స్లీప్ సైకిల్కి ఏమైనా కనెక్షన్ ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఫుడ్ని అరిగించుకోవటం కోసం బ్లడ్ సర్క్యులేషన్ పొట్టకి పెరుగుతుంది, హెడ్కి తగ్గుతుంది, దాంతో ఆటోమేటిక్గా నిద్ర వస్తూ ఉంటుంది. పారాడాక్సికల్ ఇన్సోమ్నియా అని పేరు చెప్పకూడదు, కానీ ఇదివరకు విజయవాడలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉండేవాళ్ళు. ఆయన క్రిమినల్స్ తోటి నిజం చెప్పించడానికి వాళ్ళకి ఫుడ్ కడుపు నిండా బిర్యానీ పెట్టేసి కళ్ళు రెప్పవాలిస్తే కొడతాననేవాళ్ళు. వాళ్ళకేమో నిద్ర వచ్చేస్తూ ఉండేది ఫుల్గా తినంగానే. అప్పుడు వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు, ఆయన పాటించే పద్ధతి అది. అంటే డెఫినెట్గా స్లీప్కి ఫుడ్కి డెఫినెట్గా కనెక్షన్ ఉంటుంది. అంటే మేడం ఈ మెలోటిన్ దొరికే ఆహారం ఎక్కువ మనకి ఏ ఏ పదార్థాలు ఉన్నాయి? అంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పర్టికులర్గా వేటిలో ఎక్కువ ఉంటుంది? కీరా, ముల్లంగి, అట్లాగే డార్క్ చాక్లెట్, గసగసాలు వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. మనకి వీటి రూపంలోనేనా మ్యామ్, అంటే లేదంటే మెడిసిన్స్ ఏమైనా యూజ్ చేసే అవసరం కూడా ఉంటుందా నిద్రలేమి సమస్యలు? నిద్రలేమి వల్ల మానసిక సమస్యలు పెరుగుతున్న వాళ్ళల్లో ఖచ్చితంగా నిద్రపోవటానికి డాక్టర్లు మెడిసిన్స్ సూచిస్తారు. వాళ్ళు సూచించిన మోతాదులోనే వేసుకోవాలి. మోతాదు దాటిపోయి వేసుకున్నప్పుడు దానికి ఎడిక్షన్ అవ్వటం జరుగుతుంది. అందువల్ల డాక్టర్ సూచించకుండా ఎప్పుడు కూడా నిద్ర మాత్రలు వాడకూడదు. అవును మ్యామ్, అంటే స్వీట్ ఎక్కువ తిన్నా కానీ అది పాయిజన్ అయిపోద్ది అంటారు. అలానే మెడిసిన్ కూడా ఎంత పరిమితిలో తీసుకోవాలో అంతే పరిమితిలో తీసుకోవాలి. ఓకే. అంటే మేడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువత ఫోన్లకి ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. అంటే స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ వీటి మీద సెమినార్స్ ఏమన్నా కండక్ట్ చేస్తే యువత త్వరగా వాటి నుంచి డీవియేట్ అయ్యి వాళ్ళ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుందంటారు? ఉంటుంది. వైకే ఛానల్ వాళ్ళు ఒకసారి అరేంజ్ చేయమనండి, మేమందరం వచ్చి మాట్లాడతాం. తప్పకుండా మ్యామ్, మీరు ఇలా ఇనిషియేటివ్ ఇస్తే మేము తప్పకుండా ముందుకు వస్తాం. అలాగే అంటే బుక్స్ చదవటం వల్ల లేదంటే ఏమైనా ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ ఆడుకోవటం, పిల్లలు అలాంటివి ఎక్కువగా చేస్తే ప్రశాంతంగా ఎన్విరాన్మెంట్ ఉండి వాళ్ళు పర్టికులర్ టైంకి నిద్రపోయే అవకాశం ఉంటుందమ్మా. ఖచ్చితంగా మార్నింగ్ ఎక్సర్సైజెస్ కానీ యోగాస్ కానీ ఈవినింగ్ 5:30 లోపల ఇవి ముగించాలి. తర్వాత ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారనుకోండి, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువైనప్పుడు బ్రెయిన్ యాక్టివిటీ కూడా ఎక్కువైపోయి నిద్ర పట్టకపోవచ్చు. ముందు ఉదయం చేసిన ఎక్సర్సైజ్ మాత్రం చక్కగా మెలటోనిన్ ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
అంటే మేడం చాలా మంది ఏంటంటే ఎక్కువగా చేసేది ఏంటంటే ఒక పర్టికులర్ టైంలో పడుకుంటారు, మామూలుగా పడుకుంటారు, నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. అంటే కొంతమంది ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు పడుకోవాలని ట్రై చేస్తారు బట్ పడుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాగే ఇప్పుడు యువత ఉంటారు, వాళ్ళ స్లీప్ సైకిలే డిస్టర్బ్ అవుతుంది. అంటే షిఫ్ట్లు కొద్దిగా అయి ఉండొచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అయి ఉండొచ్చు. అసలు అంటే ఎన్ని గంటలు పడుకుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటారు రోజుకి? ఒక మధ్య వయస్కులు, యుక్త వయస్కులు వాళ్ళకి 8 గంటల నిద్ర సరిపోతుంది. పసిపిల్లలు 12 నుంచి 18 గంటల వరకు నిద్రపోతారు. అదే పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి నిద్ర సహజంగానే తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా ఒక వయసుకు వచ్చేటప్పటికి వాళ్ళకి తగ్గుతుంది. అట్లాగే మెలటోనిన్ ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు అయిన తర్వాత నిద్ర తగ్గుతుంది. 6 అవర్స్ అట్లా పడుకోవటం కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఓకే మ్యామ్. అంటే ఎక్కువగా పిల్లలు కాలేజ్ పిల్లలకి వీటి మీద అవగాహన ఉంటుందంటారు. అంటే ఇలా ఒక హార్మోన్ ఉంటుంది, ఆ హార్మోన్ కనుక డిస్టర్బ్ అయిందని అంటే అది మన స్లీప్ సైకిల్, మన ఫేస్ మీద కూడా, అంటే ఎక్కువగా చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్యన ముడతలు వచ్చేస్తున్నాయి. 20 ఏజ్కి 19 to 20 ఉన్న పిల్లలకు కూడా కళ్ళ కింద ముడతలు రావటం, లేదంటే ఫేస్ అంతా అదొక రకంగా పాలిపోయినట్లుగా అయిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మ్యామ్, వాళ్ళకి తెలుసా ఈ సమస్య గురించి అని అంటే ఇంకా ఏదో లోపం అనుకుంటున్నారు, అది నిద్రే కారణం అని వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుందంటారు. చెప్దాం, మనలాంటి వాళ్ళు అవగాహన కల్పిస్తే బ్యూటీ కాన్షియస్ ఉన్న వాళ్ళు వింటారు, ఫోన్ కాన్షియస్ ఉన్న వాళ్ళు వినరు. మ్యామ్ అంటే ఈ నిద్ర వల్ల హెయిర్ లాస్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నిద్ర సరిగ్గా పోనప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే నైట్ షిఫ్ట్లో వర్క్ చేసేవాళ్ళు కూడా ఏదో ఒక జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, కాఫీ లాంటివి తాగుతూ ఉంటారు. దాంతో న్యూట్రిషన్ ఫుడ్ అనేది బాడీకి తగ్గిపోతూ ఉంటుంది. దాంతో హెయిర్ లాస్ కూడా ఉంటుంది, రక్తహీనత కూడా పెరుగుతూ ఉంటుంది. మేడం అలాగే కెఫెయిన్ ప్రభావం ఎలా ఉంటుందంటారు? మామూలుగా కెఫెయిన్ బ్రెయిన్ యాక్టివ్ చేసేస్తుందమ్మా, దానివల్ల వాళ్ళకి నిద్రని దూరం చేస్తుంది. ఓకే మ్యామ్. అంటే కెఫెయిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనిషి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఎందుకంటే రోజుకి 1 or 2 cups కంటే ఎక్కువ తీసుకోకూడదు కాఫీ. అండ్ నాట్ ఓన్లీ కాఫీ, మిగతా వాటిల్లో టీలో కానీ కూల్ డ్రింక్స్లో కూడా కెఫీన్ ఉంటుంది. మనం దాన్ని కూడా సరిచూసుకుంటూ ఉండాలి. ఎస్ మ్యామ్. అంటే కొన్ని సర్వీసెస్ ఉంటాయి నార్మల్గా, అంటే స్పా కానీ ఇవి ఉంటాయి, వీటి వల్ల అవి క్యూర్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే ఏదో తాత్కాలికంగా ఆ టైంకి ఆ హెడేక్ రిలీవ్ చేసుకోవడానికి, లేదంటే ఆ పెయిన్ నుంచి విముక్తి రావడానికి అలాంటివి ఉంటాయంటారా? మీరు చెప్పినట్టు టెంపరీగా రిలీఫ్ కోసం స్పా లాంటివి ఉపయోగపడతాయి. మన పెద్దవాళ్ళు ఇదివరకు రోజుల్లో మీరు చెప్పేవాళ్ళు గుర్తుందో లేదో, తలకి నూనె బాగా మర్దన చేసి తలస్నానం చేయి నిద్ర వస్తుంది అని. నిజంగానే తలస్నానం చేసిన రోజు మనకు అందరికీ ఎక్కువ నిద్ర వస్తూ ఉంటుంది, గమనించుకోండి. అవును మ్యామ్, ఇదైతే నేను కూడా నమ్ముతాను. తలస్నానం చేస్తే ఆ మైండ్ ఫ్రెష్గా ఉండటం వల్ల, లేదంటే ఆలోచనల నుంచి డివేట్ అవడం వల్ల తెలియదు కానీ నిద్ర అయితే ఖచ్చితంగా వస్తుంది. అసలు ఏంటి మ్యామ్ దానికి నిద్రకి కనెక్షన్ ఏంటి? అంటే మైండ్ పీస్ఫుల్గా ఉండటం వల్ల, పీస్ఫుల్గా ఉంటుంది అందువల్ల. ఓకే ఓకే మ్యామ్. అంటే మీరు ఇంకా ఈ యూత్ ఎస్పెషల్లీ మా ఏజ్ పిల్లలకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి మ్యామ్? స్లీప్ హైజీన్ పాటించండి. నిద్రపోవటానికి ఒక 2 hours ముందు ఫోన్ పక్కన పడేయండి. ప్రశాంతమైన మ్యూజిక్ ఒకటి పెట్టుకోండి కావాలంటే పక్కన, ఆ మ్యూజిక్ వింటూ హాయిగా పడుకుంటానికి ఒక బుక్ కూడా కనీసం రోజుకు ఒక 4 పేజీలు 5 పేజీలు బుక్ రీడింగ్ కూడా చేస్తూ ఉంటే రోజు రోజుకి అది ఇంప్రూవ్ అవ్వచ్చు, మీ నిద్రకు కూడా అది ఉపయోగపడవచ్చు. మేడం అంటే ఇప్పుడు ఎక్కువ మంది లైక్ ఇప్పుడు కొన్ని ప్రొఫెషన్స్లో లైట్ అనేది ఎక్కువగా పడుతుంటుంది కళ్ళ మీద, ఆ ప్రభావం ఖచ్చితంగా స్లీప్ సైకిల్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెలటోనిన్ దెబ్బతీస్తుంది. ఎస్ మ్యామ్. అంటే ఆ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ లైట్ అలాంటివి వాటి వల్ల హానికరమైనవి ఏమైనా మన మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? అంటే లైట్ కానీ కెమికల్స్ కానీ ఖచ్చితంగా చూపిస్తాయి కదా. అన్ని లైట్లు అని నేను చెప్పలేను. ఇదివరకు మూవీస్ చూడండి చాలా ఎక్కువ లైటింగ్లో కనపడేవి. ఇప్పుడు ఈ మధ్య వచ్చే మూవీస్ అన్నీ ఏంటో చీకటిగా ఉంటున్నాయి, నాకేం అర్థం కావట్లే. ఆ లైట్ ఎఫెక్ట్ తగ్గించడం కోసం అట్లా వస్తున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. లైట్ ఎఫెక్ట్ యొక్క ఇబ్బందులు ఇప్పుడు బాగా అందరూ తెలుసుకుంటున్నారు. అవును మ్యామ్. అంటే ఇప్పుడు మనం మూవీకి వెళ్ళినా కానీ 3D గ్లాసెస్ అని చెప్పేసి కొత్త రకమైనవి తీసుకొస్తున్నారు. అది టెక్నాలజీ రీత్యానా లేదంటే మనిషి ఆలోచనల పద్ధతి మారటం వలన అనేది మనం చూసినట్లయితే డెఫినెట్లీ ఆ ఇంపాక్ట్ అనేది మాత్రం మన స్లీప్ సైకిల్ మీద పడే అవకాశం ఉంటుంది. అసలు అలాంటి వాటికి దూరంగా ఉండటం కరెక్ట్ అంటారా, లేదంటే పర్లేదు వాటి వల్ల మనకి ఏం ఎఫెక్ట్ ఉండదు అంటారు? దానివల్ల 3D గ్లాసెస్ అన్ని మూవీస్కి ఇవ్వరు కదా. అవును మ్యామ్. అంటే కొన్నిటికే ఇస్తారు. మనం ఈరోజు రెగ్యులర్గా మనం ఎన్నిసార్లు మనం థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నాం, అది కూడా తగ్గిపోయింది.
ఎప్పుడో ఒకసారి వెళ్ళేదానికి పర్వాలా. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకైతే. చూసారు కదా డాక్టర్ ఎం శ్రావణి గారు మనకి ఎన్ని విశేషాలు చెప్పారు. అంటే ఈ ఆరోగ్య సూత్రాలు ఏవైతే ఉంటాయో మీకోసం, నా కోసం, మన కోసం అన్ని వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ శ్రావణి మ్యామ్.